और विकास का लाभ यहां हर वर्ग, हर क्षेत्र तक पहुंचे, ये हम सभी का प्रयास है। पंचायती राज दिवस पर इस कार्यक्रम से जुड़ने के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। मेरे साथ बोले भारत। మోదీ వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులకు, ప్రపంచానికి అర్థమయ్యే భాషలో మోదీ వార్నింగ్ ఇచ్చారు. సో పాకిస్తాన్పై ఉగ్రవాదులపై ప్రతీకారం తప్పదు అనే వార్నింగ్ ఇస్తున్నాం. మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు సమాచారం అందించడానికి. మధు, బీహార్లో ఉన్న మోదీ ఇంగ్లీష్లో మాట్లాడారు, అంటే ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడారు. మనం ఉగ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నామని. ఇటు పాకిస్తాన్ కూడా ఆ విషయాన్ని పసిగట్టినట్టే ఉంది, మిసైల్స్ పరీక్షలు కూడా జరుపుకుంటుంది. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, మోదీ విదేశీ పర్యటన కూడా ఆయన అర్ధాంతరంగా ముగించుకొని భారత్ వచ్చారు. ఈ దాడి ఘటన నేపథ్యంలో వరుసగా సమీక్షలు నిర్వహించారు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు చాలా ఓపెన్గానే, ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాము, దీనికి పదింతలు పెద్ద ఎత్తున పాకిస్తాన్ అనుభవిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ తీసుకున్నటువంటి చర్యలతో ప్రపంచంలో అడుక్కు తినే స్టేజ్లో ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే అడుక్కుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అంత వచ్చినా పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు. సో ఇక ముందు జరగబోయే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తానికి పాకిస్తాన్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ నుంచి వారంతా దేశం విడిచి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్కి ప్రత్యేక అనుమతులున్నా వెళ్ళిపోవాలి. వాగా తర్వాత అటాటి సరిహద్దు దగ్గర ఏదైతుందో అది ఒకటే ఉంది, అక్కడ చెక్ చేసి పంపించాలి. మీ తర్వాత దొరికితే మాత్రం మే 1 తర్వాత దొరికితే వాళ్ళని జైల్లో పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఉంటే ఇండియాలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాకిస్తాన్ అలర్ట్ కావడము, మిసైల్స్ టెస్ట్ చేయడము, ఆ తీర ప్రాంతంలో టెస్ట్ చేస్తున్న సందర్భంలో అదే సమాచారాన్ని ఇండియాకి ఇవ్వడము, ఇండియాకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో భారత్ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఈ దాడి ఘటన నేపథ్యంలో భారత్కు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పూర్తి సహకారం ఉంటుంది భారత్ ఉగ్రవాదం పైన పోరాడేటువంటి పోరాటంలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మోదీ కూడా అదే ఉద్దేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ప్రస్తుతం ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి సిచ్యువేషన్లో భారత్ ఉంది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి, తర్వాత ఒక పెద్ద ఎత్తున సత్సంబంధాలు నెలకొన్నాయి విదేశాలతో. కాబట్టి అన్ని దేశాల మద్దతు ఉంది. కాబట్టి ఫ్యూచర్లో భారత్ ఖచ్చితంగా ప్రతిదాడి చేసేటువంటి అవకాశం ఉంది. గతంలోనే సర్జికల్ స్ట్రైక్ చేశారు. భారత్ నుంచి విమానాలలో వెళ్ళి హెలికాప్టర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించిన అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి వారిని తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి అంతకు మించి పైదాడులు ఉండే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మోదీ కూడా ఈరోజు ఆయన టార్గెట్గా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా. పాకిస్తాన్ వెనులో నిజంగానే వణుకు పుడతా ఉంది. భారత్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్కు ఏకైక సపోర్ట్ చైనా మాత్రమే ఉంది ప్రస్తుతం. వెనకాల ఆర్థికంగా కానీ, ఆయుధ సంపత్తి రూపంలో కానీ, ఇంకా ఇతరత్ర అన్నీ కూడా కేవలం వారికి చైనా మాత్రమే మద్దతు ఇస్తూ ఉంది పాకిస్తాన్కి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతిదాడి తప్పదు అంటూ మోదీ ఇక్కడ నుంచి వేదిక నుంచి చెప్పే ప్రయత్నం చేశారు. రైట్ మధు, మోదీ చాలా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులకు. ఇప్పుడు మోదీ మాట్లాడిన విషయంపైనే ప్రపంచ దేశాలన్నీ మోదీ మాటల గురించే ఆలోచిస్తున్నాయి, మోదీ మాట్లాడిన విషయంపైనే చర్చించుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసిన సందర్భంలో ఎటువంటి విషయాన్ని బయటకు చెప్పకుండా సడన్గా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం. ఇప్పుడు పాకిస్తాన్ మనపై దాడికి పాల్పడింది, మన పౌరులను దాడి చేసుకొని చంపేసింది. ఈ నేపథ్యంలో మోదీ చూడండి ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడారు, అంటే ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడారు. మోదీ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంతకింత ప్రతీకార దాడి ఉంటుందని. అదే సందర్భంలో పాకిస్తాన్ తన మిసైల్స్ని పరీక్షించుకుంటోంది. సో ఇప్పుడు ఏదో జరగబోతోంది. భారత్ ఖచ్చితంగా అయితే ఊరుకోదు, పాకిస్తాన్పై ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది, చాలా స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది, చాలా గట్టి గుణపాఠం పాకిస్తాన్కు భారత్ చెప్పబోతోంది అనే ఇప్పుడు ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి. మనం చెప్పబోయే ఆ గుణపాఠం ఏంటి? ఇప్పుడు చాలా హై టెన్షన్ వాతావరణమే చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ పౌరులను
ఆ దేశానికి పొమ్మని చెప్పాం. పాకిస్తాన్ హై కమిషనర్ని వాళ్ళ దేశానికి పొమ్మని చెప్పాం. పాకిస్తాన్ నుంచి ఎవరైతే ప్రత్యేక వీసాలు తీసుకుని భారతదేశానికి వచ్చారో వాళ్ళ దేశం నుంచి పొమ్మని చెప్పాం. ఇప్పుడు నదీ జలాల విషయంలో కూడా మనం నిర్ణయం తీసుకున్నాం. మనం నదీ జలాల విషయంలో ఆంక్షలు విధిస్తే పాకిస్తాన్లో 85% నీటి కష్టాలు అక్కడ వెంటాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే ప్రతీకార చర్యల గురించే పాకిస్తాన్ ఉగ్రవాదులకు మనం చెప్పబోయే ఆ ప్రతీకారం ఏ విధంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మనకి పిటి చౌదరి, ఆయన ఆర్మీలో పనిచేసిన ఉద్యోగి, ఆర్మీ అధికారి పిటి చౌదరి మనకి అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నామో ఆయనతోనే మనం మాట్లాడదు. ఇప్పటికే మాజీ సైనికాధికారులు చెప్తూ ఉన్నారు, మాకు ఒక్కసారి గన్ ఇవ్వండి, ఎక్స్ ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తామని. అదే సందర్భంలో పౌరులు కూడా చెప్తున్నారు, మేము ఆర్మీ వెనకాలే ఉంటాం, మాకు కూడా ఒకసారి గన్స్ ఇచ్చి చూడండి పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చెప్తామని. ఎస్ పీకే చౌదరి గారు నమస్తే అండి. నమస్తే అండి, దర్శకులందరికీ కూడా నమస్తే. నమస్తే అండి. యా, ఇప్పుడు కాశ్మీర్లో దాడి తర్వాత మొత్తం వినపడుతోందండి చౌదరి గారు, వినపడుతోంది. కాశ్మీర్లో దాడి తర్వాత ప్రతి భారత పౌరుడు కూడా రగిలిపోతూ ఉన్నారు, పాకిస్తాన్కి ఇంతకింత బుద్ధి చెప్పాలి అని. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? బీహార్లో మోదీ ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు ఆయన. అదే సమయంలో పాకిస్తాన్ తన మిసైల్స్ను పరీక్షించుకుంటూ ఉంది. సో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏం జరగబోతుంది అనిపిస్తోంది? ఏం జరగబోతుంది అని అనుకోవటం కొంచెం కష్టం అండి. ఎందుకంటే అది గవర్నమెంట్, ఆర్మీ డిసైడ్ చేయాలి. కానీ మనం ఏంటైతే గ్రహించాలంటే ఆర్మీ ఆల్వేస్ ఆల్టర్నేట్ ప్లాన్స్, ఏంటి ఆప్షన్స్ అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు. ఆర్మీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ. ఆ డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేసుకుంటా రాజ్నాథ్ సింగ్ గారు డైరెక్షన్ కింద ఏమేమి చేయాలి ఏంటి అని తయారుగా ఉంటారు. ఏది ఎప్పుడు అవుద్దో, ఎట్లా అవుద్దో, దానికి ఎట్లా మనం రియాక్ట్ చేయాలో అని ఆర్మీకి తెలుసు. కానీ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సాడ్ అది. కానీ అంత ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ గా రియాక్ట్ చేస్తే అది రైట్ కాదు. ఈ దఫా చిన్న చిన్న దెబ్బలు కొట్టి ఇది సర్జికల్ స్ట్రైక్ అని, ఇది ఇట్లా ఊరిలో చేసామని అట్లా పనికిరాదు. ఒకటేసారి సెటిల్ చేయాలి. హిందీలో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు కదా, సోనార్ కా మార్ జో హై 100 సోనార్ కా మార్గ్ ఇస్ ఈక్వల్ టు 1 లోహార్ కా మార్గ్. సో ఏది ఎట్లాంటి దెబ్బ ఎప్పుడు కొట్టాలో ఏంటో ఆలోచించుకుని చేయాలి. పాకిస్తాన్ మిజైల్ టెస్టింగ్ చేస్తా ఉంటే మనకే పర్వాలేదండి. అది ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నారు. ఉన్నాయి ఉంటే ఏంటి, మనం పాసెస్ ఇప్పుడు స్నోలో బ్లాక్ అయి ఉన్నాయి. హై ఆల్టిట్యూడ్ పాసెస్ అన్ని వెదర్ కండిషన్స్ తో బ్లాక్ అయి ఉంటాయి. అక్కడ మనుషులు నడవటమే కష్టం, బండులు తీసుకెళ్తాం అంటే ఇంపాసిబుల్. ఆ సిచ్యువేషన్ లో కొంచెం టైం అవుద్ది. కానీ ప్రతిదీ సోల్జర్స్ పంపించేసి చేయాలని లేదు కదా. ఇప్పుడు హూతీస్, హెజ్బోలాకి మన ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్లా సెటిల్ చేశారు, మిజైల్స్ పంపించారు. మన దగ్గర మిజైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. కానీ దానికన్నా ముందర ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ విత్ ఎవిడెన్స్ దట్ yes it is Pakistanis. yes it is Pakistani హై కమాండ్, మిలిటరీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం రుజువు చేయాలి. మనం అనుకుంటున్నాం అది వేరే విషయం. బట్ రుజువు చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు దాంట్లో సంబంధం లేదు, ఎవరో గ్రూపులు టెర్రరిస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు డీల్ చేసుకోండి అని. మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీ ఆఫీసర్స్ దాంట్లో ఉన్నారు అని చెప్పడానికి ప్రూఫ్ కావాలి. అది కొంచెం వరకు నిన్న డిజిటల్ కన్వర్సేషన్ రికార్డింగ్ లో కొంచెం తెలిసింది. ఆ ప్రూఫ్ సెటిల్ అయిపోతే ఇంటర్నేషనల్ గా చెప్పేసి పాకిస్తాన్, ద గవర్నమెంట్ అండ్ ద మిలిటరీ ఇస్ ఇన్వాల్వ్డ్, వాళ్ళు ఇన్వాల్వ్డ్ కాబట్టి పాకిస్తాన్ ని టెర్రర్ స్టేట్ గా డిక్లేర్ చేస్తున్నాము అనే ప్రూఫ్స్ ని ఎలా ప్రపంచం ముందు పెడతాం? ఆ ప్రూఫ్స్ ని సేకరించాలంటే ఏ ఫార్మాట్ లో పెట్టే అవకాశం ఉంటుంది? చాలండి, అందరికీ చూపెడతాం. డిజిటల్ కన్వర్సేషన్ నిన్న ట్రేస్ చేశారు కదా, కొన్ని ఫోన్ కాల్ జరిగినాయి, ఇది ఎక్కడికి పోయింది అని. అసలు ఎగ్జాక్ట్లీ వాళ్ళెవరు, వాళ్ళు ఇంకోటితో ఎట్లా మాట్లాడారు ఏంటి అని కొంచెం
1-2 days టైం ఇవ్వండి, అది కూడా తీసేస్తారు మన వాళ్ళు. తీసిన తర్వాత ప్రపంచం రుజువు చేస్తాం. ఇట్లా మాకు ప్రూఫ్ ఉంది. వీఆర్ కన్విన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అ టెర్రర్ స్టేట్. అట్లాంటప్పుడు ఏంటి, మనం బలూచిస్తాన్ వాళ్ళకి, పష్తూనిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేసేసేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే తీసుకోండి అంటాం. మనం కూడా పాకిస్తాన్కి చెప్పొచ్చు, మేమేం చేయట్లేదు, మీ వాళ్ళే చేసుకుంటున్నారు చూసుకోండి అని. వాళ్ళతోనే సెటిల్ చేసుకోలేని ఆమె రోజు 15-20 మంది సోల్జర్స్ చచ్చిపోతా ఉంటుంటే వాళ్ళు వచ్చి ఇండియాతో ఫైట్ చేస్తారండి. క్వశ్చన్ డజంట్ రైజ్ అంటే మనం వాళ్ళ కొట్టాలంటే శుభ్రంగా కొట్టేయచ్చు. అని మనం కూడా కొంచెం సిస్టమేటిక్ గా వెళ్ళి కూల్ మైండ్ తో వెళ్ళాలండి, తొందరపాటులో కాదు. అది అయిపోద్ది. ఇంకొక నెక్స్ట్ 1 week లో మనకు అంతా తెలుస్తుంది. నెక్స్ట్ 1-2 months లో మొత్తం సెటిల్ అయిపోద్ది నా లెక్క ప్రకారం. ఓకే కానీ- చౌదరి గారు ఒక్క నిమిషం, దీని వెనుక మాస్టర్ మైండ్ గా భావిస్తున్న వ్యక్తి రిలీజ్ చేసిన వీడియో ఒక్కసారి చూద్దాం. और वो पाकिस्तान के अमन